అంటే మనకి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చెప్పారు. మూవీ చాలా బాగుంది. అండ్ ఏఆర్ రెహమాన్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆయన మనకి రీసెంట్గా తీసిన మూవీస్లో చూసుకున్నా, మ్యూజిక్ గురించి చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా ఏఆర్ రెహమాన్ గురించి చాలా నెగిటివ్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు కంబ్యాక్ అని చెప్తున్నారు. అండ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ పరంగా కానీ అండ్ డ్యాన్స్ పరంగా కానీ నేను ఎట్లా చెప్తానంటే నటరాజుకి నిజంగానే ఒక నటరాజు పుట్టాడేమో అన్నట్టుగా డ్యాన్స్ ఉంది. అండ్ యాక్టింగ్ పరంగా చెప్పాలంటే అది వేరే లెవెల్ ఉంది రామ్ చరణ్ గారిది. అండ్ ఇది నేషనల్ అవార్డు ఇవన్నీ పక్కన పెడితే రామ్ చరణ్ గారి మూవీలో చేసిన యాక్టింగ్ దానికి మెయిన్ కీ పాయింట్ వచ్చి జగపతి బాబు గారిది ఒక పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి ఆయన యాక్టింగ్ లెవెల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కొన్ని సీన్స్ చూస్తుంటే మనకి నిజంగా ఈ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ అనేది ఇంత అంటే ఒక స్టార్డమ్ పెట్టుకొని ఇలా కూడా చేస్తారా అన్నట్టుగా రామ్ చరణ్ గారి యాక్టింగ్ అట్లా చూపించారు. సెకండ్ హాఫ్ నుంచి ఆయన యాక్టింగ్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. లైక్ అంటే మనం తమిళ్ మూవీస్లో అట్లా చూస్తూ ఉంటాం. అంటే లో లెవెల్కి హీరోని స్టార్డమ్తో సంబంధం లేకుండా లో లెవెల్కి తీసుకెళ్లి ఆ హీరో స్టార్డమ్ని చూపిస్తారు. మామూలు స్టార్డమ్ అనేది మనకి ఒక హీరో ఓరియంటెడ్ మూవీస్లో చూపిస్తారు. బట్ ఇక్కడ హీరో ఓరియంట్ చూపిస్తున్నారు, మాస్ యాంగిల్ చూపిస్తున్నారు. ఆయన యాక్టింగ్ పరంగా సినిమా చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇది ఎక్కడెక్కడో కూర్చొని ఏదో ఒక లైక్ గోల్డ్ మైనింగ్ ఏదో ఈటి మీద తీసిన మూవీ అయితే కాదు. పక్కా ఒక యూత్ నిజంగా చూడాల్సిన మూవీ. యూత్ పరంగా కానీ ఒక మెసేజ్ ఓరియంట్ పరంగా తీసిన